ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. 24వ వచనంలో అన్నాడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. 31వ వచనంలో అంటున్నాడు, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము ఆయను. దేవుని వాక్యములో ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులమైన మనందరి జీవితాలలో కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, బాధలుంటాయి. అయితే వాటన్నింటిలో కూడా దేవుడు మనకి తోడై ఉంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిస్తే, మన త్రోవలో ఉన్న చీకటి అనుభవాలలో దేవుని యొక్క దేదీప్యమానమైన వెలుగు ఉదయిస్తుంది. ఆయన కృప మనకు దొరుకుతూ ఉంటుంది. యాకోబు భక్తుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడండి, యాకోబు భక్తుని జీవితంలో అంతకుముందు ఆయన అనుభవాలు వాక్యంలో వ్రాయబడిన మాట, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము ఆయను అని అంటున్నాడు. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అంటే, అంతకుముందు ఆయన జీవితంలో, ఆయన పరిస్థితులలో చీకటి అనుభవాలు ఆధ్యాత్మికంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు భక్తుని జీవితాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, యాకోబు భక్తుని యొక్క స్థితిగతులను మనం అర్థం చేసుకున్నప్పుడు, యాకోబు భక్తుని యొక్క జీవితంలో కొన్ని సమస్యలనే చీకటి వలయంలో మిగిలిపోయాడు. అన్నకు రావలసిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని హక్కుని ఆయన స్వతంత్రించుకొని, చివరికి ఆయన ఏమైపోతున్నారు అనంటే, తల్లి యొక్క తండ్రి యొక్క సలహా మేరకు తన మేనమామయ్య ఉన్న లాబాను దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అన్నకు రావలసినవి తీసుకున్నాడు. కంటి చూపు తరిగిపోయిన తండ్రికి నేనే నీ పెద్ద కొడుకునని అబద్ధం చెప్పి, అలాగున తండ్రికి, ఆ కన్న తండ్రికి అబద్ధం చెప్పటం, ఆ తదుపరి వీటన్నిటి పరిస్థితులలో ఆయన సంపాదించుకున్నది ఏంటనంటే, తల్లికి దూరం అవుతున్నాడు, తండ్రికి దూరం అవుతున్నాడు, ఆ ప్రాంతానికి దూరం అయిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఓ స్థలంలోనికి వచ్చాడు. ఆ తర్వాత మేనమామ దగ్గరికి చేరాడు. మేనమామ దగ్గరికి చేరిన తర్వాత ఆయన పొందుకున్నది ఏంటి అనంటే, తన యొక్క అనుభవంలో తన భార్యతో మాట్లాడుతుంటాడు, ఏమమ్మా, నేను మీ తండ్రి దగ్గర ఉంటే తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి సమృద్ధి కలుగుతుంది. కానీ నేను నా పిల్లల కొరకు ఏ సంపాద్యం మిగిలించలేకపోయాను. కాబట్టి వెనుదిరిగి వెళ్ళిపోదాం. మీ నాయన 10 మారులు నా జీతం మార్చాడు. 10 మారులు నా జీతం మార్చాడు. అంతేకాదు 20 ఏళ్ళు కొలువు చేయించుకున్నాడు, 10 మార్లు జీతం మార్చాడు. నేనంటూ కూడబెట్టింది, నేనంటూ దాచిపెట్టింది ఏమీ లేదు అని చెప్పి సమస్యల వలయంలో మిగిలిపోయాడు. ఈ రాత్రి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియా దేవుని జనాంగమా, వయసులో పెద్దలైన తల్లిదండ్రులారా, యవన ప్రాయంలో ఉన్న నా సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో ఉన్న చీకటి అనుభవాలను దేదీప్యమానమైన వెలుగుగా ఆయన చేయగలడు. ఎప్పుడు చేయగలడు? ఏం చేస్తే చేయగలడు? యాకోబు భక్తుని జీవితంలో అలాగున కంటి చూపు తరిగిపోయిన తండ్రికి అబద్ధం చెప్పి, అన్నకు రావలసినవన్నీ పొందుకొని ఊరుకు దూరం అయ్యాడు, అయిన వాళ్లకు దూరం అయ్యాడు. అలాగున వచ్చి మేనమామ దగ్గర ఏమి విత్తుతామో అదే కోస్తామన్నట్టుగా చివరికి ఇబ్బందికరమైన అనుభవాలు, 10 మార్లు జీతం మార్చుకొని వెట్టి చాకరీ చేసి అలాగున 20 ఏళ్ళు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఒక ఆలోచన, నేనేమీ కూడబెట్టలేకపోయా, నా ఇంటి వారికి ఏ సంపాద్యం సంపాదించలేకపోయా, వెనుదిరిగి వెళ్ళిపోదాం అనుకుంటేనేమో అన్న నిండా పగబట్టి ఉన్నాడు. నా అన్నయ్య ఉన్న ఏశావు ఒక్క బాణంతో నన్ను కొట్టి చంపేస్తాడు. ప్రాణ రక్షణ అనేది కరువైపోయింది. రాత్రి దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ యొక్క సొంత ఆలోచనలతో లేదా కొన్ని పరిస్థితులతోటి, నేను నా ఇంటి వారికి కూడబెట్టింది, సంపాదించింది ఏమీ లేదని బాధపడుతున్నావా? నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు, నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవాలు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని వాక్యంలో ఉన్న ఒక వాస్తవికమైన సంఘటన ఏంటనంటే, నేను ప్రకటించే యేసు ప్రభు ఎలాంటి వాడు, ఈయన దగ్గరికి వస్తే ఏ విధమైన మేలు దొరుకుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రభు అయిన
దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? అలాగున పుట్టాడు. దుఃఖంలో, కన్నీటి అనుభవాలలో, నష్టాలలో, భయంకరమైన వేదనలో ఉండి ఆయన వెనుదిరిగి ప్రయాణం అవుతున్నాడు. ఎక్కడుంటే నాకు క్షేమం లేదు, నా అన్న దగ్గరికి వెళ్ళిపోతా, నా స్వస్థలానికి వెళ్ళిపోతా, తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి వెనుదిరిగి వస్తున్నాడు. కానీ ఆయనను ఆవరించిన చీకటి అనుభవాలు ఏంటో తెలుసా? అన్న ప్రాణం తీస్తాడేమో, అతనికి రావాల్సినవన్నీ నేను పొందుకొని వచ్చాను కదా, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటని చెప్పి ఆలోచన చేసి తాను చేస్తున్న ఒక ప్రత్యేకమైన పని ఏంటనంటే, తనకున్న భార్యలను, తనకున్న పిల్లలను, దాసదాసి జనాంగాన్ని అందరినీ యబ్బోకు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఏరు దాటించాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలనంటే, దేవుడు మన త్రోవలో వెలుగు ఉదయింప చేయాలనంటే, సమస్యలనే చీకటిలో, కష్టాలనే చీకటిలో, ఇరుకులు ఇబ్బందులు అనే చీకటిలో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నామేమో, మన బ్రతుకునావను కొనసాగిస్తున్నామేమో, ఈ రాత్రి మనకంటూ ఒక విమోచన కలగాలనంటే, మన జీవితానికి ఒక గొప్ప మేలు కలగాలి అనంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. మిగిలిపోయిన ఆయన ఏం చేశాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో పెనుగులాడుతూ ఎప్పుడైతే యాకోబు ఆయన ఎదుట తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడో, తన స్వభావం తెలియజేసే పేరును ఒప్పుకున్నాడో, పేరును తెలియజేశాడో, వెంటనే ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరు ఇశ్రాయేలే. కారణం ఏంటో తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడవు. ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి మన జీవితాలలో దేవుని వెలుగు ఉదయించాలనంటే, నీతి సూర్యుడు మన బ్రతుకులో ఉదయించాలి. మన చేతి పనులలో, మన వ్యాపారాలలో, మన పనిపాటలలో, మన ఉద్యోగాలలో, మనం చేసుకుంటున్న సేవా పరిచర్యలో ఈ నీతి సూర్యుడు ఉదయించి దేదీప్యమానమైన వెలుగు ప్రసరింపచేయాలి అనంటే, మనం కూడా ఆయన ఎదుట పెనుగులాడే అనుభవం కలిగిన వారిగా ఉండాలి. ఆయన ఎదుట మన తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మనం ఉంటే, అప్పుడు దేవుడు మన త్రోవలో వెలుగును ఉదయింపచేస్తాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి నీ జీవితంలో రోగాలనే చీకటి ప్రయాణం చేస్తున్నావేమో, వ్యాధులు అనే చీకటి గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నీ బ్రతుకులో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఏదో చేద్దామనుకొని ప్రయత్నాలన్నీ చేసి ప్రయత్నాలన్నీ విఫలమైపోయి పుట్టెడు దుఃఖంలో, కన్నీటి అనుభవాలలో మిగిలిపోయావేమో, ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న నీ జీవితానికి దేవుడు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడండి. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడండి, నీ వేదనను ఆయన చూస్తున్నాడండి. నీకున్న ప్రతి సమస్య నుంచి ఈ దేవుడు నిన్ను విడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏది అనంటే, పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన మాట, ఆయన సన్నిధిలో మనం గడపాలి. మనకున్న పరిస్థితులన్నింటిలో అనేక మంది మనతో ఉంటారండి. అనేక మంది మనల్ని ఏవేమో మాటలు చెప్పి బలపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవే నోరులు మనల్ని కించపరిచి తోలనాడి, మన మేలు కోరుకుందాం అనుకున్న వాళ్ళే, కోరుకుంటున్నారు అనుకున్న వాళ్ళే నీ కీడు చేయటానికి చూస్తారండి. అందుకనే అనుభవం కలిగిన భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే దేవాది దేవుని ఆశ్రయించటం మేలు. ఆయన నమ్మదగిన వాడండి, ఆయన నీతిమంతుడండి, ఆయన ఉపకారములు చేసేవాడండి, మేలు చేయుటలో విసుగొందక సమృద్ధిగా మేలును చేసే దేవుడండి. అంచేత ఆయన సన్నిధిలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భయంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ప్రాణభీతితో ఉన్న యాకోబు జీవితం, నా కుటుంబానికి ఏమీ మిగిలించలేకపోయా, సంపాదించలేకపోయానని చింతపడుచున్న యాకోబు గారి జీవితంలో, అయ్యో చుట్టూ శత్రుముఖలు ఎక్కువైపోయారు, రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడుతున్నా, మిగులుబడి ఏమీ లేకపోయిందని వేదనాభరితమైన యాకోబు భక్తుని జీవితంలో దేవుడు వెలుగును ఉదయింపజేయటానికి గల కారణం ఏంటనంటే, అతడు యబ్బోకు రేవు దగ్గర దేవుని ఎదుట తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. తన యొక్క పేరుని చెప్పటం అనంటే తన స్వభావాన్ని తెలియచేయటం. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు లేదా బలత్కారి. ఆయన చేసిన పరిస్థితులన్నీ పేరులోనే తెలియజేయబడుతున్నాయి. పేరు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఒప్పుకున్నాడు, ఆ తుంటి నరం తెగినదో, కాలు అలాగున వసలిపోయి, తొడగూడు తొలగిపోయి ఆయన ఎదుట
తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. చిన్న చితక ఏవైనా కష్టాలనే దెబ్బలు తగిలినప్పుడైనా మనం దేవుని ఎదుట మన తప్పిదాలను ఒప్పుకుంటే, మన నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటే, దేవునికి నచ్చని పరిస్థితులు ఏవో అవి ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరం చూపిస్తాడండి. ఆయన ప్రేమ చూపిస్తాడండి. ఆయన మనల్ని ఉద్ధరించటానికి, మనకు తోడయ్యుండి మనల్ని బలపరచటానికి సంసిద్ధత కలిగిన వానిగా ఉంటాడు. అంచేత ఈ రాత్రి మన జీవితంలో ఆయన వెలుగు ఉదయించాలి. ఆయన యొక్క వెలుగు మన కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో నీవు అడుగు పెట్టే ప్రతి స్థలములో ఉన్న చీకటి కోణాలలో ఆ చీకటి అనుభవాలన్నీ తొలగిపోయి దేదీప్యమానమైన వెలుగు ఉదయించటానికి మనం కూడా ఆయన ఎదుట మన తప్పిదాలను ఒప్పుకుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం. విడిచిపెడితే అప్పుడు వెలుగు ఉదయించిద్ది, కీడు మేలుగా మార్చబడిద్ది, మరణం జీవంగా మార్చబడుతుంది. యాకోబు భక్తుడు దెబ్బ తగిలిన తర్వాత తన స్వభావాన్ని తెలిపే పేరు తెలియజేశాడు. దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం పొందుకొని ఆయన త్రోవలో ప్రయాణమై వెళుతుంటే దేవుని ముఖాన్ని చూచిన తర్వాత, దేవునిని కనుగొన్న తర్వాత ఆయన త్రోవలో సూర్యోదయము అయింది. అంతేకాదు ఆయనకి అక్కడి నుంచి ప్రయాణమై వెళతంటే ప్రాణం తీస్తాడనుకున్న తన అన్న ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హత్తుకొని ఆయనని ఎంతగానో చేర్చుకొని ప్రేమించాడండి. ఈ రాత్రి మన జీవితంలో కూడా ప్రభువు వైపుకు మళ్ళుకుంటే, ప్రభు ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకొని విడిచిపెడితే జాలి కలిగిన దేవుడు మన త్రోవలో వెలుగు ఉదయింపజేస్తాడు. ఎంత కనికరం కలిగిన దేవుడండి. అందుకే ఆయన మాట్లాడుతూ అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లరు గాని వాటిని ఒప్పుకొని విడిచువాడు యెహోవా కనికరమును పొందుకుంటాడు. నినివే పట్టణానికి కూడా దేవుడు చెప్పాడు యోనా గ్రంథంలో 3వ అధ్యాయం ఆరంభంలో, ఇక 40 దినాలకి నేను నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఆ ప్రకటన విన్న రాజు, ప్రజలు, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ దేవుని ఎదుట వారికి ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి తమను తాము తగ్గించుకొని రాజు సైతం రాజవస్త్రాలను తీసివేసి ఆయన ఎదుట గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి అన్నపానాలు మానుకున్నారు, కన్నీరు మున్నీరుగా విలపించారు. విలపించి ఆయన సన్నిధిలో తమ చెడు నడతలను మానుకొనగా, ఆ 3వ అధ్యాయం యోనా గ్రంథం 10వ వచనంలో అంటాడు, ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలను మానుకొనగా యెహోవా చూచి తాను తలపెట్టిన కీడును చేయక మానెను. ఎంత మంచి మాట అండి. మరణాన్ని జీవంగా మార్చే దేవుడండి, చీకటిని వెలుగుగా మార్చే దేవుడండి, నీ కన్నీటిని నాట్యంగా, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు. ఆ దేవుని ఎదుట ఆయన వెలుగు మన త్రోవలో ఉదయించటానికి ఇదిగో ఆయన ఎదుట మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన తప్పిదాలను మనం ఒప్పుకుందాం. యాకోబు భక్తుడు ఒప్పుకున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడి కాస్తంత నష్టం జరిగినా, కాలు తొడగూడు తొలగిపోయినా, ఆ నరం తెగిపోయినా ఎదుట ఒప్పుకున్నాడు. ఒప్పుకొని దిద్దుకున్నాడు. ఒప్పుకొని ఆయన అలాగున తన యాత్రలో సాగిపోతూ ఉంటే సూర్యోదయము ఆయను అని వాక్యంలో ఉన్నది. నినివే ప్రజలు ఒప్పుకున్నారు. తలపెట్టిన మరణం అనే చీకటిని తొలగజేసి మేలుకరమైన జీవాన్ని వారికి ఇచ్చాడు. యాకోబు భక్తుడు అలాగున దేవుని ఎదుట నుండి పెనుయేలు నుండి సాగిపోతూ ఉంటే సూర్యోదయం అవటమే కాకుండా ప్రాణం తీస్తాడు అనుకున్న అన్న మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, హత్తుకున్నాడు. ప్రాణం తీస్తాడనుకున్న ఆయన ఈయనకి కవచంగా, రక్షణగా మారిపోయాడు. శత్రువులను మిత్రువులుగా చేశాడుగా, ఏమీ ఉండదనుకున్న స్థలంలో సమృద్ధినిచ్చాడుగా. మరి రాత్రి నీవు నేను కూడా ఆయన ఎదుట మన త్రోవలో ఉన్న చీకటి అనుభవాలు దేదీప్యమానమైన వెలుగుమయంగా మారటానికి ఆయన ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నుండి మన యాత్రను మొదలుపెట్టినప్పుడు వెలుగు ఉదయించుతుంది. ఆ వెలుగులో మనం నడిస్తే శత్రువులు మిత్రువులు అవుతారు, కీడు చేయాలనుకున్నోళ్ళు మేడు చేస్తారు. అంతేకాకుండా దేవుడు తన కరుణ కలిగిన హస్తమును మనకు తోడుగా ఉంచి అంతకంతకు అభివృద్ధి చెందేటట్లుగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఆశీర్వాదం పొందుకోవటానికి ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఈ రాత్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాట కొరకు వందనాలు. విన్న మాటలు ప్రతి వారి వినికిడిలో ముద్రించండి. ఈ రాత్రి ఎవరు దుఃఖంలో, ఎవరు కన్నీటి అనుభవాలలో ఉన్నారో అట్టివారు మీ ఎదుట మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రతి విధమైన కీడులను కొట్టివేయండి. ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నారో ఈ రాత్రి వారిని మీ గాయములు నీ చేతులతో తాకండి. సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేయండి. ఇదిగో ఈ మాటలు ఆలకించుచు ఉండగా వీరి జీవితంలో ఉన్న దుఃఖాలు, వీరి జీవితంలో ఉన్న రోగాలు, వీరి జీవితంలో ఉన్న వ్యాధులు, కన్నీటి అనుభవాలతో కూడినవన్నీ తొలగిపోయి మేలు కలుగునట్లు సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి నిండు దీవెన కలుగు చేసి మేలు చేయమని, కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం సమృద్ధిగా మనకెల్లరికి తోడయ్యుండి మన త్రోవలో చీకటిని వెలుగుగా మార్చి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. ఆమేన్.